హాయ్ గైస్ ఇవాళ కిందకెళ్ళి టిఫిన్ అని అడిగితే ఆలు స్టఫ్డ్ పరాటా అని చెప్తున్నారనమాట. దీని మీద నూనె నెయ్యో ఏదో పోసేస్తున్నాడు ఇతను. చందమామలాగా గుండ్రంగా చేశారండి ఈ ఆలు పరాటాలు అన్నాటిని. మనం ఒకటో రెండు తీసుకొచ్చి మన ప్లేట్లో పెట్టేసుకుందాం. పరాటాతో పాటు ఇక్కడ ఏదో ఉంది, ఇదేదో రైతా అంట. మా ట్యాంక్లో వాటర్ అన్ని దీంట్లోనే పోసేసినట్టున్నారు. నీళ్ళు చాలవని ఆనపకాయ సొరకాయ కూడా వేసేసారు. స్కూల్ బెల్ కొట్టగానే టక్ మన స్కూల్కి వెళ్ళిపోతున్నట్టు నేను టైం కాగానే సీరియస్గా నా ల్యాప్టాప్ ముందు కూర్చునిపోయాను. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఈవేళ శనివారం. ఇట్స్ ఏ హాలిడే, ఇట్స్ ఏ చిల్ డే. ఫోన్లే హాలిడే కదా బట్టలు ఉతుక్కుందాం అనుకుంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అక్షయ పాత్రలా బయటకు వస్తూనే ఉన్నాయండి నా క్లాత్ బిన్లోంచి. మా పీజీ వాడు స్టవ్ ఇచ్చాడు కానీ గిన్నెలు ఇవ్వలేదనమాట. ఓన్లీ స్టవ్తో నేనేం చేసుకుంటాను నెత్తినేసి కొట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలు కొనుక్కోవడానికి షాపింగ్ అనమాట. నేను ఇక్కడికి వచ్చి ఆ గిన్నె చూపించండి ఈ గిన్నె చూపించండి అని చెప్పి వాళ్ళు బుర్ర తినేసి వాళ్ళ షాప్లో అవన్నీ చూసేసి పీకి పందిరేస్తాను అనమాట ఇక్కడ. ఇంకోసారి అక్కడికి వెళ్తే నన్ను రావద్దంటదేమో వాళ్ళ షాప్కి. ఇప్పుడు మనం గిన్నెలు ఒకటే కొనుక్కుంటే సరిపోదు కదా, టీ పొడి కాఫీ పొడి ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా. సో అది కొనుక్కోవడానికి ఇక్కడ వరకు వచ్చాం అనమాట. కానీ నేను చేసుకునేది కాఫీ కాదు, బ్లాక్ కాఫీ. ఐ లైక్ బ్లాక్ కాఫీ. నేను ఇక్కడ కాఫీ పెట్టుకుంటే పక్కనకి ఏదో వండేసుకుంటుంది, క్యారెట్ హల్వా టూనా ఫిష్. మరి బ్లాక్ కాఫీ రెడీ. ఇప్పుడు వచ్చేదైతే చాలా అంటే చాలా డిఫికల్ట్ పార్ట్. నాకైతే అస్సలు నచ్చని పని ఉతికిన బట్టలు అయితే ఆరేయడం అండి. అన్ని బట్టలు ఆరేసేటప్పటికైతే నా తల ప్రాణం అయితే తాక్కొచ్చేసిందండి. అంతేనండి, సైనింగ్ ఆఫ్ మీ గోదావరి అమ్మాయి ఇన్ బెంగళూరు. లైక్ కొట్టేసండి.